హలో నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు బిగ్ సినిమా సిసి క్రియేషన్స్ ఏవిఆర్ మూవీ వండర్స్ బ్యానర్లపై గెడా చందు గాయత్రి చిన్ని ఏవిఆర్ నిర్మిస్తున్న చిత్రం బరాబర్ ప్రేమిస్తా యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ నటించిన ఈ లేటెస్ట్ మూవీకి సంపత్ రుద్ర దర్శకత్వం వహిస్తున్నారు ఇక రెడ్డి మామ అంటూ సురేష్ గంగుల రాసిన పాటను నకాష్ అజిజ్ సాహితీ చాగంటి పాడగా ఈ పాటను ప్రముఖ నిర్మాత దిల్ రాజు విడుదల చేయడం విశేషం మా మూవీ బరాబర్ ప్రేమిస్తా నుంచి రెడ్డి మామ సాంగ్ దిల్ రాజు గారు రిలీజ్ చేసి ఆయనకి నచ్చింది హీ వైబ్డ్ అండ్ ఆయన బ్లెస్సింగ్స్ ఇచ్చారు సో వీఆర్ ఆల్ అవర్ టీమ్ బరాబర్ ప్రేమిస్తా చాలా చాలా సంతోషంగా ఉంది మాకు అందరికీ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ సార్ అండ్ జనాలందరూ కూడా దీన్ని బాగా చూసి ఎంజాయ్ చేస్తారని నాకు గట్టి నమ్మకం ఉంది థ్యాంక్ యూ బరాబర్ ప్రేమిస్తా మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రెడ్డి మామ దిల్ రాజు గారు లాంచ్ చేశారు థ్యాంక్స్ టు దిల్ రాజు గారు ఈ సాంగ్ మీ అందరికీ నచ్చడానికి మంచి హోప్తో ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ హాయ్ దిస్ ఇస్ ఆర్ఆర్ ధ్రువన్ హియర్ బరాబర్ ప్రేమిస్తా అనే మూవీ మా సిసి క్రియేషన్స్ అండ్ ఏవిఆర్ మూవీ వండర్స్ నిర్మించిన బరాబర్ ప్రేమిస్తాలో చంద్రహాస్ హీరోగా చేసిన మూవీలో నా ఫేవరెట్ సాంగ్ మా అందరి ఫేవరెట్ సాంగ్ రెడ్డి మావ అనే సాంగ్ని ఈరోజు దిల్ రాజు గారు లాంచ్ చేశారు అండ్ వీఆర్ సూపర్ ఎక్సైటెడ్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం ఈ సాంగ్ ఎప్పుడు మీ అందరి ముందుకి తీసుకొద్దామని సో ద సాంగ్ ఈజ్ ఆల్ యువర్స్ నౌ ఎంజాయ్ ఏకే ఎంటర్టైన్మెంట్స్ హాస్య మూవీస్ జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం మజాకా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో సందీప్ కిషన్ రీతు వర్మ హీరోయిన్లుగా నటించగా మన్మధుడు ఫేమ్ అన్షు కీలక పాత్రను పోషించిన సంగతి తెలిసిందే ఇక మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 26న ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది చిత్ర యూనిట్ లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో బెజవాడ ప్రసన్న గారు మజాకా కథ చెప్పినప్పుడు ఒక 2 గంటల పాటు హిలేరియస్ కామెడీ నవ్వుకుంటూ మంచి ఫ్యామిలీ ఎమోషన్ ఉంది సినిమా దీన్ని అనిల్ గారు వెంటనే ఈ కథ విని మళ్ళీ మా బ్యానర్లో అనిల్ గారు నేను సామాజిక ఊరి పేరు బైరోకౌంట్ చేసిన తర్వాత ఇది హ్యాట్రిక్ సినిమాగా మేము ముందుకు వస్తున్నాం రాత్రే ఫస్ట్ కాపీ చూసుకున్నాం వెరీ హ్యాపీ మంచి సినిమా తీసాం మా హీరో గారి కెరియర్లో హైయెస్ట్ థియేటర్స్ పడుతున్నాయి మంచి బిజినెస్ జరిగింది మంచి కాస్ట్లీ సినిమా తీసాం ప్రతి ఒక్కరికి ఈ సినిమా నచ్చుతుంది మా డైరెక్టర్ త్రినాథ్ గారు నన్ను నమ్మి మీ సినిమాలో కాస్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మీ ఎనర్జీ అండ్ మీ పాజిటివ్ వైబ్ని నేను ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాను థ్యాంక్ యూ ఫర్ క్రియేటింగ్ సేఫ్ అండ్ పాజిటివ్ ఎన్వైరన్మెంట్ ఆన్ సెట్ ఇట్స్ బిన్ అన్ అబ్సల్యూట్ జాయ్ రైడ్ థ్యాంక్ యూ సో మచ్ Sandeep and me have been friends for a very long time, but finally, ee cinemalo work chese opportunity dorkindi. He's very giving, very thoughtful, and very considerate as a person. Especially songs shoot appudu, he's been a great support. Thank you for making it so easy. It wouldn't have been the same without you. Thank you. From the team, I would like to thank Trinatha Garu. Thank you for believing in me. Thank you for supporting me and, treating me with so much love and really taking the best out of me as an actor. I was super nervous when I came on set. I felt like a newcomer again. So thank you so much. Prasanna sir, I can't see him, but he has been a guardian angel for me. I always got a little anxious when he wasn't on set. But he again believed in me and I'm super grateful to him. Raja Garu and Ilsa, thank you so much for also believing in me and giving me this opportunity. My co-actors, Sandeep, you were always so much fun. I'm going to miss you pulling my leg, especially about the 2-minute silence and the British accent. సినిమాలో పనిచేసిన టీమ్ మెంబర్స్ అందరూ కానీ యాక్టర్స్ అందరూ కూడా చేసే పని చాలా సీరియస్గా తీసుకుని చేసేవాళ్ళండి ఎవరు ఆషామాషిగా వాళ్ళు చేసిన పనిలో చేసే సినిమాని తీసుకునే బ్యాచ్ కాదు ఐ థింక్ ఈ సినిమా కుదిరిన అతిపెద్ద అదృష్టం కూడా అదే మీకు మజాకా అనే సినిమా అవుట్ ఆఫ్ 2.5 hours రన్ టైం ఉంది 2 గంటల సేపు చాలా లౌడ్ లాఫ్టర్ ఉంటుందండి థియేటర్లో
సో మేము చాలా స్ట్రాంగ్గా నమ్ముతున్నాం ఏమైతే ఆ ప్రామిస్ ఇస్తున్నామో దట్ ప్రామిస్ విల్ బీ సాటిస్ఫైడ్. చాలా లౌడ్ రాఫ్టర్ చాలాసార్లు మీకు థియేటర్ అనిపిస్తుంది. శివ భట్టి ప్రోలు సమర్పణలో నాట్య మార్గం ప్రొడక్షన్స్ పై నటి ఇంద్రాణి దవులూరి ప్రధాన పాత్రలో నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా అందెల రవమిది. విక్రమ్ కొల్లూరు, తనికెళ్ల భరణి, ఆదిత్య మీనన్, జయలలిత కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా విడుదలకు ముందే నేషనల్, ఇంటర్నేషనల్ అవార్డులు గెలుచుకోవడంతో సినిమా మరింత బజ్ క్రియేట్ చేసుకుంది. ఇక తాజాగా సినిమా టీజర్ను లాంచ్ చేసుకోగా ఈ రిలీజ్ ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ చేతుల మీదుగా జరగడం విశేషం. అంటే వెబ్ సిరీస్లో చూస్తాం ఇప్పుడు మనం కల్ట్ కంటెంట్ అంటూ, బోల్డ్ కంటెంట్ అంటూ కొన్నిసార్లు లిమిట్స్ క్రాస్ అవుతూ వస్తున్న కంటెంట్ ఉన్న సందర్భంలో మన మూలాలకి స్టిక్ ఆన్ అయ్యి ఇదే కదా, నేను ఇదే కదా చెప్తాను, ఇలాగే తీస్తాను ఈ సినిమా అని ఆవిడ ఒక చాలా పట్టుదలతో ఈ సినిమా చేశారు. బర్నీ బాబాయ్ గారి ఒక మంచి క్యారెక్టర్ ఉందంటే నేనే ఫోన్ చేస్తే ఆయన కూడా ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ చేయడానికి ఒప్పుకున్నారు. అలాగే మా సురేష్ గారు వన్ అండ్ ఓన్లీ సింగిల్ వన్ మ్యాన్ ఆర్మీ ఈ సినిమాకి. ఎందుకంటే ఆవిడ యూఎస్లో ఉంటారు, ఈయన హైదరాబాద్లో ఉంటారు. మొత్తం షూటింగ్ ప్లానింగ్ కానివ్వండి, పోస్ట్ ప్రొడక్షన్ కానివ్వండి, డబ్బింగ్, రీరికార్డింగ్ అన్నీ ఆయన సింగిల్ హ్యాండ్గా నడిపించారు. అలాగే సాయి ఈజ్ లైక్ అనదర్ డైరెక్టర్ ఫర్ ద ఫిలిం. యూఎస్లో మొత్తం షూటింగ్ అంతా తనే చేశారు. సో చాలామంది కష్టంతో, చాలా ఎఫర్ట్స్తో ఒక మంచి సినిమా ప్రేక్షకులకు చూపించాలన్న ఒక సదుద్దేశంతో వస్తున్న సినిమా కాబట్టి ఖచ్చితంగా దీన్ని ప్రేక్షకులు ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. కళల్ని ఫోకస్ చేస్తూ వచ్చిన సినిమాలు ముఖ్యంగా మనకి శంకరాభరణం గుర్తొస్తుంది. శంకరాభరణం తర్వాత ఏడాదికి మ్యూజిక్ స్కూల్స్ అని నిండిపోయి అంటే మ్యూజిక్ నేర్చుకుందాం అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది శంకరాభరణం. ఆ తర్వాత సప్తపది, దానివల్ల ఎంతోమంది నృత్య కళాకారులుగా తయారయ్యారు. అలాంటి ఇంపాక్ట్ పాపం ఒక నాట్యం మీద, ముఖ్యంగా భరతనాట్యం నేర్చుకుని ఎంతోమందికి బోధిస్తుంది మన వాడు చెప్పినట్టు హరీష్ శంకర్. దాన్ని సినిమాగా చేయాలన్న ఒక తాపత్రయంతో అందెలరావు మీది సినిమా మొదలెట్టింది. చిన్న సినిమా అంటే కష్టాల కడలి మొదటి నుంచి కూడా. అవన్నీ మేము అన్ని అనుభవించి ఇక్కడికి వచ్చాం కాబట్టి. అంటే ఒక సినిమా తీయడం అంటే 100 పెళ్ళిళ్ళు చేయడం, ఒక 2-3 కాదు. పైగా ఎవడు అలుగుతాడో తెలియదు, ఎవడు కోపం వస్తుందో తెలియదు, ఎవడు మధ్యలో మాయమైపోతాడో తెలియదు. ఇంద్రాణి దవులూరి గారు నాకు కూడా ఎప్పటి నుంచో సుపరిచితులే, వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా. ఆవిడతో మొదటిసారి కలిసినప్పుడు ఆవిడ పుస్తకం రాస్తున్నారు డ్యాన్స్ ఆర్ట్ ఫామ్స్ గురించి. ఫిజికల్గా ఎంత స్ట్రెయిన్ అవుతారు, వాళ్ళకి స్ట్రెంథనింగ్ ఎలా అవ్వాలి అనేది ఆవిడ కలిసినప్పుడు చెప్పినప్పుడు బ్యాలే ఆర్ట్ ఫామ్స్ గురించి అయితే చాలా పుస్తకాలు వచ్చాయి, కానీ మన ఇండియాలో భరతనాట్యం గురించి కానీ, కూచిపూడి గురించి కానీ, వీటి గురించి ఎప్పుడు కూడా ఒక పుస్తకం రాలేదు. అది ఆవిడ రాస్తున్నారు. అప్పుడు దాన్ని ప్రూఫ్ రీడింగ్ కూడా ఉంటే చదివాను, చాలా బాగా అనిపించారు. ఈవిడ చేసే కృషి, ఈ సినిమాకి పడ్డ కష్టం, ఇంటర్నేషనల్గా వీళ్ళకి వస్తున్న అవార్డ్స్ మరిన్ని రావాలి. ఈ యాక్టింగ్ కాకుండా షీఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ యోగా, భరతనాట్యం అనేది నాకు తెలిసిందే. సో ఇంద్రాణి దావులూరి అప్పుడు వచ్చి ఇంద్రాణి శర్మ అనే పేరుతో నాకు తెలుసు. యామిని శర్మ అనే పేరు అంటే స్క్రీన్ నేమ్ అప్పుడు. దాని తర్వాత ఇక్కడి నుంచి యూఎస్ వెళ్ళిపోయి పెళ్ళి అయిన తర్వాత సో చాలా సంవత్సరం మనకి గ్యాప్ వచ్చింది. దాని తర్వాత నేను చూస్తే అక్కడ ఆల్రెడీ వెళ్ళి మన ఆర్ట్ ఫామ్స్ని ప్రమోట్ చేయడం ప్లస్ ఈ యోగా ఇలాంటి విషయాల్ని ప్రమోట్ చేయడం అంతా జరిగింది అక్కడ. సో షీస్ బీన్ వర్కింగ్ వెరీ హార్డ్. దాని తర్వాత ఈ ప్యాషన్ అయితే ఎప్పుడు ఉంటుంది కదా, ఒక సినిమా యాక్టింగ్ చేసిన తర్వాత మళ్ళీ సినిమాలోకి రావాలనేది ఒక ఫీలింగ్ ఉంటుంది. సో షీ స్ట్రగుల్ ఫర్ దాట్. ప్లస్ ఈ సినిమా అయితే మళ్ళీ ఇప్పుడు బర్నీ గారు చెప్పినట్టు శంకరాభరణం తర్వాత చాలా తక్కువ సినిమాలు వచ్చినాయి మన కల్చర్ని ప్రమోట్ చేయడానికి. మొన్న ఇంకో సినిమా కూడా నేను చేసిన అలాంటిది ఒకటి, నాట్యం అనే ఒక సినిమా. దాని తర్వాత ఇప్పుడు ఒక డాన్స్ ఫామ్ గురించి వచ్చే సినిమా చూస్తే మన అందెలరావు ఇది ఇప్పుడు చేస్తున్నారు ఇంద్రాణి గారు. సో ఐ విష్ హర్ ఆల్ ద బెస్ట్. అంటే చాలా కష్టపడి షీ హస్ మేడ్ దిస్ హ్యాపెన్. మేము వీఆర్ కళాకారులమండి. వీ ఓన్లీ నీడ్ అప్లాస్, వీ నీడ్ అప్రిసియేషన్. మీరు కొట్టే తప్పట్ల కోసం మేము చాలా కృషి చేస్తాం.
మనీ కమ్స్ మనీ గోస్ అందరికీ తెలిసిందే. భరణి గారిని అడిగినా, ఆదిత్య మేనన్ గారిని అడిగినా, వీఆర్ ఆల్ ఆర్టిస్ట్, అంతే కదా బాబాయ్ గారు. ఇట్ ఈస్ సరస్వతీదేవి వెళ్తుంటే బాగుంటుంది, లక్ష్మీదేవి వస్తుంటే బాగుంటుంది. సరస్వతి నా దగ్గర నుంచి వెళ్ళాలని నేను గ్లోబల్గా ఈ మన డాన్స్ ఫామ్ని ఇట్ షుడ్ నాట్ డై అనేది ఒక వాట్ డు యూ సే, ఒక బాగా బాగా మనోబలం అంటారు కదండి, ఒకలాగా కసి. సో సంకల్పం అది మీరందరూ మనోవాంఛ ఫల సిద్ధిరస్తు అని మీరందరూ నన్ను ఆశీర్వదించాలి, ఈ సినిమాని ఆశీర్వదించాలి. మా పట్ల యూ ప్లీజ్ try and give us the space in media that you give everybody else. బిగ్ మూవీ మేకర్స్ లిమిటెడ్ MY3 ఆర్ట్స్ బ్యానర్లపై లండన్ గణేష్, డాక్టర్ ప్రవీణ్ రెడ్డి వూట్ల నిర్మిస్తున్న చిత్రం బూమరాంగ్. అను ఇమాన్యుయల్, శివ కందుకూరి లీడ్ రోల్స్లో నటిస్తున్న ఈ చిత్రం ద్వారా ప్రముఖ సినిమాటోగ్రఫర్ ఆండ్రూ దర్శకుడిగా పరిచయం అవడం విశేషం. డిఫరెంట్ సైకలాజికల్ థ్రిల్లర్ జాన్రాలో రాబోతున్న ఈ చిత్రం నుంచి గ్లిమ్స్ లాంచ్ చేయగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది మూవీ టీమ్. విజువల్స్ గురించి నేను ఏం మాడతా కానీ ఆల్రెడీ ఆండ్రూ ఈజ్ అ మాస్టర్ ఇన్ ఇట్. అండ్ తన ఫస్ట్ సినిమానే ఇంత ఈ థీమ్ మీద తీసుకోవటం అనేది యూనో ఇట్స్ చాలా ధైర్యం ఉండాలి ఆ థీమ్ మీద తీసుకుంటాకి. సో డెఫినెట్లీ ఫీల్ బీయింగ్ ఎ గుడ్ టెక్నీషియన్ you should have done justice to that also. Your story is yours, you written it, yeah, good. So definitely justice చేసి ఉంటాడు అనుకుంటున్నాను. అన్ని సినిమాలకు బ్యాక్ బోన్గా నిలబడ్డారు. అలాంటిది ఆండ్రూ గారు ఫస్ట్ టైం డైరెక్టర్ అవ్వటం చాలా హ్యాపీ న్యూస్. ఆండ్రూ గారు డెఫినెట్గా ఈ సినిమాతో మీరు మంచి బ్లాక్ బస్టర్ కొడతారనేసి నమ్ముతున్నాను. అండ్ అలాగే హర్రర్ సినిమాలకి, థ్రిల్లర్ సినిమాలకి మ్యూజిక్ చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. అలాంటిది అనూప్ రూబెన్స్ గారిని సెలెక్ట్ చేసుకోవడంతో మీరు సక్సెస్ సాధించినట్టు. అండ్ శివ ఈ మధ్య చాలా డిఫరెంట్ సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ఆల్ ది బెస్ట్ శివ. యాజ్ ఆఫ్ నో మనం బూమరాంగ్ గ్లిమ్స్ ఫంక్షన్లో మనం మాట్లాడుకుంటున్నాం, విచ్ ఈస్ డైరెక్టెడ్ బై ఆండ్రూ సార్. సో యాక్చువల్గా చూసిన తర్వాత అయితే మాట్లాడతాలేవు అన్నట్లయితే అనిపించింది. చాలా బాగుంది మ్యూజిక్. ఇప్పుడు ఆడియన్స్ ఏదైతే చూస్తున్నారో ఆ ఎలిమెంట్స్ కూడా చాలా క్లియర్గా కనిపించాయి. థ్రిల్లింగ్ కానీ అండ్ లిటిల్ వైలెన్స్ కానీ, ఆ సస్పెన్స్ కానీ అదంతా కూడా చాలా బ్యూటిఫుల్గా చూపించారు సార్. ఐఎమ్ రియల్లీ ఇంప్రెస్డ్ అండ్ ఐ రియల్లీ హార్ట్ఫుల్గా చాలా విష్ చేస్తాను ఇది బిగ్ సక్సెస్ అవ్వాలని. ప్రొడ్యూసర్ ప్రవీణ్ రెడ్డి గారు, ఇది సెకండ్ మూవీ. చాలా ప్యాషన్, సినిమా అంటే చాలా ప్యాషన్తో తీసే ఒక మంచి ప్రొడ్యూసర్. ఈ 2 మూవీసే కాదు, ఇంకో 300 మూవీస్ మీరు తీయాలి సార్. అండ్ మా డైరెక్టర్ సార్, మ్యూజిక్ డైరెక్టర్ గారు, అందరికీ చాలా బాగా వచ్చింది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ఆండ్రూ సార్. యాక్చువల్లీ ఆండ్రూ సార్ నేను కలిసి చాలా సినిమాలు వర్క్ చేశాము. గుండె జారి గల్లంతైంది, ఒక లైలా కోసం, అండ్ ఇంకా చాలా. ఈజ్ వెరీ ప్యాషనెట్ అండ్ అప్పటి నుంచి ట్రావెల్ అవుతూ ఉన్నాము. అండ్ ఈజ్ అందరికీ తెలుసు డైరెక్టర్స్కి, ప్రొడ్యూసర్స్కి, ఆయనతో వర్క్ చేసే వాళ్ళకి ఈజ్ వెరీ ఫాస్ట్ క్విక్ కెమెరామ్యాన్. ఇలా చూసే లోపల లొకేషన్స్ ఇలా చేంజ్ అయిపోతూ ఉంటాయి. అలాగే సినిమా కూడా అంతే ఫాస్ట్గా తీశారు. ఎంతో 40 డేస్లో తీశారు, లైక్ లండన్లో. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అవుతుంది. ఇట్స్ రియలీ చాలా మంచి టేకింగ్తో, మేకింగ్తో, లైక్ ఇట్స్ థ్రిల్లర్. చాలా దాంట్లో ఆ ఫిల్మ్లో ఒక డార్క్ సైడ్ ఉంది. అండ్ ఇలాంటి ఫిల్మ్స్లో జనరల్గా ఇమోషన్ అనేది ప్లే చేయడం చాలా కష్టం అండి. అంటే బికాజ్ మనం ఎప్పుడైతే ఒక యాక్షన్ ఫార్మాట్ని ఎంచుకుంటామో దానికి ఒక ఇమోషన్ని అటాచ్ చేయడం అనేది చాలా చాలా కష్టం. బట్ ఆండ్రూ గారు నాకు ఈ కథ చెప్పినప్పుడు అండర్ కరెంట్ ఎమోషన్ ఏదైతే ఉంటుందో అది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, విచ్ ఇస్ వాట్ రియలీ మోటివేటెడ్ మీ టు డూ దిస్ ఫిల్మ్. ఐ కెన్ డెఫినెట్లీ అష్యూర్ దట్ ఇది ఒక డిఫరెంట్ సినిమా అవుతుంది. డెఫినెట్లీ మీ ఈ సినిమాకి పనిచేసిన కాస్ట్ అండ్ క్రూ, టెక్నీషియన్స్ అందరికీ ఐఎమ్ షూర్ దిస్ విల్ గివ్ అ బిగ్ బూస్ట్. And super happy that Andrew sir is now directing, and I hope he goes on to do many more films. నేను ఎన్నో ఫిల్మ్ కెమెరామెన్గా చేశా, కానీ నాకు ఎప్పుడో డైరెక్షన్ చేయాలని ఒక ఆశ. బికాజ్ బిఫోర్ సినిమాటోగ్రఫీ ఐ వర్క్డ్ ఇన్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఫర్ 2 years, కానీ నాకు అవకాశం దొరకలేదు. ఆఫ్టర్ దట్ ఐ బికెమ్ ఏ కెమెరామెన్. అండ్ నేను మన కరోనా టైంలో చాలా స్క్రిప్ట్ రాశా. దాంట్లో సెలెక్ట్ చేసిన ఫస్ట్ బూమరాంగ్. అండ్ ఇది స్టోరీ చెప్పినప్పుడు ప్రవీణ్ గారు ఇమీడియట్గా ఒప్పుకున్నారు.
అండ్ లండన్ గిరీష్ ఫ్రమ్ లండన్. ఈ స్క్రిప్ట్ చాలా బాగా వచ్చింది. ఎందుకు చెప్పాలంటే ఇది థ్రిల్లర్ మాత్రం కాదు, మెసేజ్ ఓరియంటెడ్ థ్రిల్లర్, సైకాలజికల్ థ్రిల్లర్. అండ్ ఎక్కువ చెప్పకూడదు మూవీకి, ఎందుకంటే ఇంకా ట్రైలర్ టీజర్ రిలీజ్ అవ్వాలి, అప్పుడు ఎక్కువ మాట్లాడతాను. యాక్చువల్గా ఈ మూవీ మొత్తం కర్మ సిద్ధాంతం బేస్ చేసుకొని చేశాము. కర్మ సిద్ధాంతం అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు మనం అనుకోకుండానే యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. మనం ఏమనుకుంటామంటే మనం ఏం మిస్టేక్ లేదనుకుంటాం, కానీ గతంలో మనం చేసిన మంచి తాలూకా కొంతమంది యాక్సిడెంట్లో సర్వైవ్ అయితే దాని అర్థం ఏంటి అంటే ఏదో మనం గతంలో పుణ్యం చేసుకొని ఉంటే మనం సర్వైవ్ అవుతాం. గతంలో మనం ఎవరికైనా చేయరాని హాని చేసినట్లయితే ఆ ఎఫెక్ట్ అనేది మనకి డెఫినెట్లీ వస్తుంది అనేది ఈ మూవీలో చూపించాం. స్లేట్ పెన్సిల్ స్టోరీస్ పై జబర్దస్త్ కమెడియన్ ధన్ రాజ్ స్వీయ దర్శకత్వంలో వస్తున్న చిత్రం రామోన్ రాఘవం. ప్రముఖ దర్శకుడు సముద్రకని తండ్రి పాత్ర పోషించగా ధన్ రాజ్ కొడుకు పాత్రలో అలరించాడు. ఇక ఈ సినిమా ఈ నెల 21న విడుదలై మంచి టాక్ తెచ్చుకున్న సందర్భంగా తమ్మారెడ్డి చిత్ర యూనిట్ ని ప్రశంసించడం విశేషం. మంచి సినిమా అంటే నేను చాలా కొన్ని వేల సినిమాలు చూసి ఉంటాను, అన్ని భాషల్లోనూ చాలా సినిమాలు చూశాను. నేను కూడా కొన్ని సినిమాలు డైరెక్ట్ చేశాను, కథలు రాసుకున్నాను, ప్రొడ్యూస్ చేశాను. ఎన్ని సినిమాలు చూసినా కానీ నాకు ఇలా కూడా ఆలోచించవచ్చు అని అయితే ఎప్పుడు అనిపించలేదు. చాలా సినిమాలు ఒక రకరకాల కథలు ఉంటాయి. మనం మామూలుగా చెప్పే కథలు 9 టైప్ ఆఫ్ కథలు ఉన్నాయి అంటారు కదా, అలాంటి కథల నుంచి కూడా బయటికి వెళ్ళిపోయి ఒక కొత్త కథలు తయారు చేసేది. మనం ఎప్పుడు తల్లి మనసు, తల్లి ప్రేమని గురించి మాట్లాడతాం, మనకి బాగా అలవాటు. తల్లిని గురించి మాట్లాడతాం అలవాటు, తండ్రిని గురించి పెద్దగా ఎవరు మాట్లాడరు. బట్ తండ్రి పాత్ర పిల్లల అనేది ఎంతవరకు ఉంటుంది అనేది పెద్దగా మనం ఇప్పుడు చర్చించినవి కూడా చాలా తక్కువ. ఆ మధ్యకాలంలో బొమ్మరిల్లు సినిమా ఒకటి చూసాం, అప్పుడెప్పుడు మేము తీసినప్పుడు కోతల రైడ్ సినిమా, అటువంటి చాలా సినిమాలు ఉన్నాయి, కొన్ని ఉన్నాయి, బట్ ఇంకో డిఫరెంట్. బట్ ఈ టైప్ ఆఫ్ ఆలోచనే మనకు రాలేదు. ఇది ఒక ఫ్యామిలీ సినిమాని ఒక థ్రిల్లర్ లాగా చేశాడు, అద్భుతంగా చేశాడు. సెంటిమెంట్ పెట్టాడు, థ్రిల్ చేశాడు. ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తూ ఫస్ట్ టైం సముద్రకని గారితో చేసిన అది అద్భుతంగా ఉంది సినిమా. మనం సినిమాలు రాలేదు, మంచి సినిమాలు రావట్లేదు చోట్ల తెలుగులోనే మనకి ఎందుకు తీయదు, మలయాళంలో తీస్తారు లేకపోతే ఇంకో భాషలో తీస్తారు అని మనం అంతా అనుకుంటాం. మన వాళ్ళు తీసిన సినిమాని మనం చూడటానికి కొంచెం ఇబ్బంది పడతాం. ఎందుకు ఇబ్బంది పడతాం అనేది నాకు తెలీదు. సో నిన్న అనుకోకుండా చూడటం జరిగింది ఈ సినిమా. రామోన్ రాఘవం అనేది అంటున్నారు, ధన్ రాజ్ చేశాడని చూశాను. బట్ పెద్ద ఇంప్రెషన్తో వెళ్ళా నేను, ఏముంటుందిలే సినిమా అని. ఎందుకంటే ధన్ రాజ్ హీరోగా చేయటం ఎంతవరకు ఉంటుంది అనేది నా ఫీలింగ్ ఉండేది సినిమాకి వెళ్ళే ముందు. బట్ వెళ్ళి వచ్చిన తర్వాత నిజంగా సినిమాకి న్యాయం చేశాడు. అండ్ అసలు కొత్తగా ఆ ప్రజెంటేషన్ ఆలోచన విధానం, అసలు అతనికి ఆలోచన ఎలా వచ్చిందో, ఆ కథ ఎలా పుట్టిందో నాకు తెలియదు, కానీ అద్భుతంగా ఉంది. పర్టికులర్గా ఒక చోటైతే నా కోసం వెయిట్ చేస్తున్నావా అని సముద్రకని గారు డ్రైవర్ని అడుగుతారు, లారీ డ్రైవర్ని. అక్కడ అసలు ఆపుకోలేము, అంత అద్భుతం అన్నమాట. అంటే ఒక తండ్రి ఒక కొడుకు కోసం ఏదైనా చేయగలడు, ఏదైనా చేస్తాడు అనేది నిజం. అది యాక్చువల్ నిజం చెప్పాలంటే అది నిజం. బట్ దాన్ని ఎక్స్ప్రెస్ చేయలేరు. ఇప్పుడు మగవాళ్ళు ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయరు, కనపడదు అది బయటికి. ఆ ఎక్స్ప్రెషన్ లేకపోయేసరికి తల్లి మాత్రమే చూస్తాం, తండ్రి చూడలేము అనే ఒక ఫీలింగ్ ఉండే మనుషులు మనం అందరం అదే పద్ధతిలో పెరుగుతాం. బట్ ఈ సినిమా చూసినాక తండ్రి ఆరాటం పిల్లల కోసం ఎంత ఉంటుంది అనేది అర్థమైంది. అద్భుతంగా తీశాడు ధన్ రాజ్. ఇది వాళ్ళ బిగ్ సినిమా. కీప్ వాచింగ్ బిగ్ టీవీ.